12 మందిలో ఒకడకు యోధా వచ్చెను. వానితో కూడా బహు జన సమూహము కత్తులు గుదియులు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపగల ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు, మరణాతులు, ప్రణతులు, వినుతులు, మంగళహారస్సులు చెల్లించుకుంటున్నాము. నీ కృపను బట్టి, నీ ఏర్పాటును బట్టి మా పరలోక తండ్రి, ఈ రాత్రికాల సమయమందు శిలువ శ్రమల ధ్యాన దినాలలో 25వ రోజుగా నాయనా కూడి ఉన్నాము. నిలిచిన మీ దీనదాసుని మీ శిలువ పునరుద్ధాన వెలుగులో మరుగు చేసుకుని మాట్లాడి వినటానికి, గ్రహించటానికి, అర్థం చేసుకునటానికి ఆత్మ కూడి వచ్చిన బిడ్డలకు దయచేసి చదివిన వాక్యములో, చదవబోయే వాక్యములో ఉన్న అనేక సంగతులు మాకు బయలుపరిచి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమె. శిలువనాథుడైన యేసు ప్రభువు దీవెనలు కూడి వచ్చిన మనందరికీ కలుగునుగాక, ఆమె. మరణాత. కూర్చుందాము. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు శిలువ శ్రమలలో 25వ రోజుగా ఈ దినము యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలమందు గెత్సేమనే తోటలో యేసు ప్రభువు శిష్యులు వారు ప్రార్థన కలిగి ఉన్నారని, ప్రియులారా, ఆ విషయాలు మనము ధ్యానం చేశాం. 46 కూడా చదువుకున్నాం. 3వసారి ప్రభు అంటారు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించాడని ప్రభువు నిద్రపోతున్న శిష్యులను లేపారు. ప్రియులారా, అది రాత్రి వరకు ఉన్నటువంటి పాఠము. ఈరోజు 47లో ఆయన ఇంకా మాట్లాడుచుండగా, శిష్యులతో మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడకు యూదా వచ్చెను. ఎవరి దగ్గరికి అంటే యేసు దగ్గరికి. గెత్సేమనే తోటలో ప్రార్థన ముగించుకుని శిష్యులతో మాట్లాడుచున్న యేసు ప్రభు వారి దగ్గరికి ఎవరు వచ్చారు? యోధా వచ్చాడు. ప్రియులారా, ఈ యోధా ఒక్కడే వచ్చాడా అని అంటే కింద బహు జన సమూహము వచ్చారు. ఈ వచ్చిన వారు ఏం తీసుకువచ్చారంటే అక్కడ కత్తులు గుదియులు పట్టుకుని, అంటే మరణకరమైన ఆయుధాలతో యేసు దగ్గరికి గెత్సేమనే తోటలోనికి ఈ యోధా ఆ సైన్యాన్ని తీసుకుని వచ్చినట్లుగా కనబడుతుంది. ప్రియులారా, మరణకరమైనటువంటి కొన్ని ఆయుధాలు తీసుకున్నారు. అందుకే కత్తులు గుదియులు. ప్రియులారా, ఇలాంటి ఆయుధాలు తీసుకుని ప్రియులారా వారు ప్రధాన యాజకుల వద్ద నుండి వచ్చారని ఉంది. ప్రజలకు పెద్దలుగా ఉన్న వారి వద్ద నుండి కూడా వచ్చారని ఈ 47వ వచనములో మనకి కనబడుతోంది. ప్రియులారా, 48లోకి వెళితే ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి. ప్రియులారా, సైనికులను తీసుకువచ్చేటప్పుడు యోధా యేసును అమ్మేశాడు. ప్రియులారా, డబ్బు తెచ్చేసుకున్నాడు. యోధా ప్రియులారా యేసును ఇప్పుడు అప్పగించాలి.
కనుక అప్పగించాలి కాబట్టి ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ప్రజల పెద్దల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, యేసు ఒంటరిగా ఎక్కడ దొరుకుతాడో నాకు తెలుసు, ఆయన ఒంటరిగా ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు, కనుక మీరు మీ సైనికులను పంపిస్తే ఒంటరిగా ఉన్న యేసును నేనేం చేస్తాను, అప్పగిస్తాను, మీకు అప్పగించేస్తాను అని ప్రియులారా వారితో ఈ బేరం ఆడుకుని అమ్మేసిన తర్వాత 30 వెండి నాణ్యాలకి అమ్మేసిన తర్వాత ప్రియులారా సైనికులను తీసుకుని గెత్సేమనేటువంటి తోటకి యోధా వచ్చాడు. ప్రియులారా యోధా ఈ సైనికులు తీసుకువచ్చేటప్పుడు వారికి ఏం చెప్పాడంటే, అందులో యేసు ఎవరో మీకు తెలియదు, ఎందుకంటే యేసు శిష్యులు ఒకేలాగుంటారు ప్రియులారా, కాబట్టి అందులో మీకు యేసు ఎవరో తెలియదు, కాబట్టి మరి మీకు ఒక గుర్తు ఏమిటంటే నేను ముద్దు పెట్టుకుంటాను ప్రియులారా, అతడే యేసు, కాబట్టి మీరు ఇంకేం ఆలోచించొద్దు, నేను ముద్దు పెట్టుకుని వెంటనే అతన్ని పట్టుకోండి అని చెప్పాడు. ఈ 48వ వచనములో అంటే ప్రేమ చూపిస్తున్నాడు. ఆ ప్రేమ ఏ ప్రేమ అంటే అమ్మా దొంగ ప్రేమ అంటారు చూసారా. దొంగ ప్రేమ అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడాలి. ఏం ప్రేమ? దొంగ ప్రేమ అంటే నిజమైన ప్రేమ దొంగ ప్రేమ ఉంటుందా? ఉంటుంది ఖచ్చితంగా. ప్రియులారా ఈ యోధా దగ్గర ఉన్నటువంటి ప్రేమ ఏ ప్రేమ అంటే దొంగ ప్రేమ ఉంది. ఏ ప్రేమట? దొంగ ప్రేమ ఉంది ప్రియులారా. అలాగే కొందరు మనమంటే ప్రేమ కలిగి ఉన్నట్టుగా నటిస్తారు. మన శత్రువుల దగ్గరికి వెళ్ళి మన విషయాలన్నీ చెప్తారు. అదే దొంగ ప్రేమ అంటే. నిజంగా ప్రేమించేవారు ప్రియులారా మరి అక్కడ నమ్మకంగానే ఉంటారు, అక్కడ భక్తిగానే ఉంటారు, అక్కడ విశ్వాసముగానే ఉంటారు. మన గుట్టు మట్టు ఇతరులకి చెప్పరు. మీకు అర్థమైంది కదండి. ప్రియులారా యోధా దొంగ ప్రేమ చూపించి ఏం చేశాడు అక్కడ? యోధా యేసుక్రీస్తు ప్రభు యొక్క రహస్యాల గురించి, ఆయన మర్మాల గురించి, ప్రియులారా ఆయన ఒంటరిగా ప్రార్థన చేసే ఆ స్థితిని గురించి ఎవరికి చెప్పాడు అమ్మా? ఆయన అంటే విరోధిగా ఉన్న ఆయన చంపాలని ఆలోచన చేసేవారికి ఆ విషయాలన్నీ తెలియపరిచాడు. అదే దొంగ ప్రేమ అండి. నేనే కాదు, మీరే కాదు, మిమ్మల్ని కూడా ప్రేమించినట్టు నటిస్తారు. మిమ్మల్ని కూడా ప్రేమించినట్టు నటించి మాటలు మామూలుగా ఉండవు. ఎక్కడుందంటే సామెతల్లో ఉంది. తేనెలు ఒలికిచ్చేస్తారని ఉంది అక్కడ. ఏం ఒలికించేస్తారట? తేనెలు ఒలికించేసే మాటలు మాట్లాడతారట. అప్పుడు మీరేం చేస్తారు? అబ్బా చాలా గొప్పగా ప్రేమగా మనమంటే చాలా బాగా ఇదిగా ఉన్నారని చెప్పి లేనిపోని అన్నాళ్ళకి చెప్పేస్తూ ఉంటాయి. రహస్యంగా ఉంచుకోవలసినవి ప్రియులారా మరుగైనవి చెప్పకూడనివి ఏం చేస్తారు? ఇప్పుడు చెప్పేస్తారు. వాళ్ళు శత్రువులు కలిసి చెప్పేస్తారు. ఆ విషయాలన్నీ తీసుకువెళ్ళి ఎవరికి చెప్తారు? శత్రువులకు చెప్తారు. అదే దొంగ ప్రేమ అంటది. ఇక్కడ యోధా యేసయ్యను ప్రేమించిన ప్రేమ ఏ ప్రేమ అంటే దొంగ ప్రేమ. ప్రియులారా ఈ దొంగ ప్రేమలో ప్రియులారా ఏముంది అంటే డబ్బు కూడా ఉంది. ఖజానాదారుడి వేలపాటములో ఏ దారుడట? ఖజానా. ఖజానా అంటే డబ్బు. ప్రియులారా ఖజానాదారుడు. అందుచేత కొంతమంది పరిస్థితి ఏమిటంటే దేనికి లొంగకపోయినా డబ్బుకు లొంగిపోతూ ఉంటారు, ధనానికి లొంగిపోతూ ఉంటారు. ప్రియులారా ఎప్పుడైతే మా యెషయా కోమలో ఉంది, ఎప్పుడైతే సామెతలోని యెషయాలో ఉంటుంది ఏమిటంటే ఎప్పుడైతే అతడు ఈ డబ్బుకి లొంగిపోయాడో వానికి గురుడితనం వచ్చేస్తుంది. ఏమొస్తుంది? ఇక మంచోడు కాదు, ఇక కళ్ళుండి గుడ్డోడు అయిపోతాడట. ప్రియులారా దేనికి లొంగిపోయినప్పుడు? ధనానికి
లొంగిపోయినప్పుడు ప్రియులరా, ఆ ధనానికి ఆశపడినప్పుడు ప్రియులరా, అతనికి ఏమొస్తుందట? గ్రుడ్డితనం వస్తుంది. అది ఎస్ఏలోను కానీ లేక సామెతల్లో కానీ మనం ఆ మాట చదవకలు. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ఒకసారి తీయండి, పర్వాలేదు. ప్రియులరా, లంచము ప్రియులరా గ్రుడ్డివాన్ని కలుగు చేస్తుంది అని ఉంటుంది అక్కడ. కనుక యేసును గురించి వేళ పాఠములో మనం విన్నాం. యేసుతో ఉన్నాడు, యేసు దగ్గరికి వచ్చాడు, యేసును కోరాడు, యేసు దగ్గరికి వచ్చాడు, యేసు మాటలు విన్నాడు, యేసు అద్భుతాలు చూశాడు, ఇవన్నీ ఎరిగినవాడు. కానీ మనిషి ఏమవ్వలేదు అంటే మారలేదు. ఏమవ్వలేదట? మారలేదు ప్రియులరా. కాబట్టి ఆ ధనము అతనిని ఎంత దూరమైన తీసుకువెళ్ళింది. ఆ డబ్బు అతని కళ్ళుకి గుడ్డితనం కలుగు చేస్తుంది, గుడ్డివాడిని చేసేస్తుంది అన్నమాట ప్రియులరా. అందుచేతనే ఇక్కడ మనం చూస్తే ఈ ప్రేమలో దొంగ ప్రేమ చూపించినట్లుగా, అంటే యేసుకు ఆల్రెడీ తెలుసు, వాడి గుణగణాలన్నీ యేసుకు తెలుసు, కానీ మిగతా శిష్యులకు తెలియదు. ప్రియులరా, మిగతా శిష్యులైనటువంటి వారికి కొంతమందికి తెలిసేమో కానీ అందరికీ తెలియదు. పేతురు గారికి, యోహాను గారికి తెలుసు ఆల్రెడీ. ప్రియులరా, మిగతా వారికి తెలియదు. కనుక అందుచేతనే వారికి ఒక గుర్తు చెప్పాడని 48 ఉంది. 49 చూడండి. వెంటనే యేసు నొద్దకు వచ్చి, ఎవరో యోధ సైనికులకి చెప్పవలసినవి చెప్పి యేసు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను. 50లో యేసు అంటారు, యేసు చెలికాడా, నీవు చేయవచ్చున్నది చెయ్యమని అతనితో చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ప్రియులరా, కాబట్టి ఇక్కడ చూడండి, యేసు దగ్గరికి ఎవరు వచ్చారు అనంటే యోధ వచ్చాడు. యోధ వచ్చి ఇక్కడ ప్రియులరా ఏమంటాడు? బోధకుడా శుభము. మాటలు చూడండి. వాళ్ళతోనేమో ముద్దు పెట్టుకుంటాను, ఆయనే సంఖ్యలు వేసి మీరు తీసుకుపోండి అని చెప్పాడు. యేసు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? ఇక్కడ నీకు శుభం అంటున్నాడు, శుభవచనం పలుకుతున్నాడు. చేసే పనులేమో మంచి పనులేనా? యేసును అమ్మేయటం, యేసును అప్పగించడం మంచి పనులేనా? అందుకే కొంతమంది పైకి ఏం చేస్తారు, మంచిగా మాట్లాడినట్టుగా ఉంటాయి మాటలు. ఆ మాటలో బాగున్నారా అన్నప్పటికీ పిల్లలు మనం ఏం చేస్తాం? చొక్కల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. భలే అడుగుతున్నారు కదా అని. ప్రియులరా, ఆ తర్వాత అన్ని విషయాలు వాళ్ళకి చెబుతూ ఉంటాం ప్రియులరా. కానీ వీళ్ళు నటిస్తున్నారు, నటన చేస్తున్నారు. మన నుంచి గుట్టంతా తెలుసుకుంటానికి మాట్లాడుతున్నారు అనుకుంటారా? అనుకోరు, అలా పడిపోతారు ప్రియులరా. మాయలో కూడా నమ్మి పడిపోతూ ఉంటారన్నమాట. యేసు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు ఇక్కడ? బోధకుడా శుభం అంటున్నాడు. చేసే పని ఏమో చెడ్డ పని. యేసును అమ్మేశాడు, అప్పగించేస్తున్నాడు. ప్రియులరా, వచ్చేమంటున్నాడు ఇక్కడ? శుభం అంటున్నాడు. శుభం అని చెప్పి ఆయన ఏం చేశాడంట? ముద్దు పెట్టుకొనెను. ఏం చేశాడు? యేసును ముద్దు పెట్టుకొనెను. ప్రియులరా, 50లో ప్రభు ఏమంటారు ఇక్కడ? యేసు చెలికాడా, నీవు చేయవచ్చినది చెయ్యమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఏం చేశారట? యేసును ప్రియులరా, ఆ వచ్చిన సైనికులు కత్తులతో, గుదియలతో, మరణకరమైన ఆయుధాలతో వచ్చారు కదండి. వాళ్ళందరూ వచ్చి ప్రియులరా, అందులో ఒక వ్యక్తి ముందు ఒకడు వచ్చి ప్రియులరా ఆయనకు సంకెలి వేశాడు. ఆయన పట్టుకొని ఆయనకి ఏం వేశాడు? ఇక్కడ సంకెళ్ళు వేశాడు. ఒకడు కింద ఉంటుంది అన్నమాట.
కాబట్టి 51, ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. చూడండి, ఆ సైనికులలో ఒకడు ముందుకు వచ్చి యేసును పట్టుకున్నాడు. యేసును పట్టుకుంటే యేసు ప్రభు యొక్క శిష్యులలో ఒకరైనటువంటి పేతురు గారు ఏం చేశారంటే, పేతురు గారి దగ్గర ఎప్పుడు కత్తి ఉండేదట. మరి ఆయన వాడుక అలవాటు మనకు తెలియదు. ప్రియులారా, ఆ కత్తి తీసి యేసును పట్టుకున్న వాడిని నెత్తి మీద వేసి ఉంటాడు. మొత్తం మీద ఎలాగా తప్పుకుంది, సైడ్కి వచ్చి ఈ చెవు తెగి కింద అడిపోయిందట. ప్రియులారా, వేయటం తల సెంటర్ వేసి ఉంటాడు. ప్రియులారా, యేసుని నిదానం వెళ్దా కదా, వెళ్ళలేదు, సైడ్ అయిపోయింది. ఈ సైడ్ అయిపోవటంలో ఏమైంది అంటే చెవు తెగి కింద అడిపోయింది అన్నమాట. ప్రియులారా, అందుకే అన్నారు అక్కడ ఏమని, ప్రధాన యాజకుని దాసును కొట్టి వాని చెవిను తెగ నరికెను. అంటే నరకబడి కిందడిపోయింది చెవి. ప్రియులారా, యేసు సంతోషించారా? యేసు ఆనందపడ్డారా అంటే లేదు. ఇక్కడ ఏమన్నారు, యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేత నశింతురు అని రాశారు. కత్తి పట్టుకున్న వారు ఏమవుతారంట, కత్తితో నశిస్తారు అని ప్రభు క్లియర్గా పేతురు గారికి కత్తి బోధ చేశారు. ఇక్కడ ఏ బోధ అంట, కత్తి బోధ చేశారు. ప్రియులారా, కత్తే కాదు, ఒకరికి హాని చేసే ఏ ఆయుధమైతే మన దగ్గర ఉంటుందో అదే ఆయుధము మనల్ని చంపేది అవుతుంది. మీకు అర్థమైంది కదండి. కొన్ని మాటలు మనం వింటాం, వాడెవడో కత్తితో వాడిని పొడిచేసాడు, వీడిని పొడిచేసాడంటే ఇంకొకటి వీడిని పొడిచేస్తాడు. అదే కత్తి కాకుండా అలాంటి కత్తితో వాడు ఏం చేస్తాడు, మాట్లాడరేమ్మా, వీడిని పొడి చేస్తాడు. ఇలాగా ఎన్నో రకాలు ఉంటాయి. కత్తి ఒకటే కాదు, బాంబులని, కత్తులని, గొడ్డళ్ళని, ఇంకా ప్రియులారా మంత్ర ప్రయోగాలలో కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. ప్రియులారా, కాబట్టి వీడు మంత్రాల ద్వారా కొందరు చంపేస్తూ ఉంటాడు. వీటికంటే ఇంకా బలమైనడు ఆ మంత్రాలతో వీడిని చంపేస్తాడు. అంటే హానికరమైనది ఏదైతే మనము కలిగి ఉంటామో దానితోటే వారికి మరణం వస్తుంది. కత్తి బోధ అంటే అదే. కత్తి బోధ అంటే మీరు కత్తిలెట్టి తిరగండి అని కాదు. ప్రియులారా, కాబట్టి అందుచేతనే ఇక్కడ వాక్యములో కత్తి గురించి, నీ కత్తిని నీ వరలో పెట్టుము, కత్తి పట్టిన వాడు కత్తితోనే వాడికి నాశనం ఉంటుందని ప్రభువు చెప్పారు. ప్రియులారా, మరి 53, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకుని ఎడల ఆయన 12 సేనా ఊహుల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? ప్రియులారా, యేసు ప్రభు పేతురు గారితో చెప్తున్నారు ఈ మాట. ఏం చెప్తున్నారు అక్కడ అనంటే, ప్రియులారా, నీవు నా పక్షముగా ఉండి వారితో పోరాడవలసిన పని లేదు. ఎందుకంటే తండ్రిని నేను వేడుకుంటే, నేను కుమారుణ్ణి, తండ్రి పరలోకంలో ఉన్నారు, ఆయన పంపగా నేను వచ్చాను. ప్రియులారా, నేను తండ్రిని వేడుకుంటే ఏం చేస్తాడట ఆయన? దూతలను పంపిస్తారు. ప్రియులారా, ఎంతమంది దూతలంటే ఒక ఊహ అంటే 6,000 అంట. ఇన్ని 6,000 అంట ఇక్కడ ఒక ఊహ అంటే. ప్రియులారా, అలాంటి ఎన్ని అన్నారు? 12 చెప్పారు. 12 6 ఎంత? మాట్లాడట్లేదు. 72,000 సైన్యం వస్తుందని చెప్పారు. ప్రియులారా, ఈ 72,000 సైన్యం వచ్చి దూతలు వారితో పోరాడలేరా? వారితో యుద్ధము చేయలేరా అంటే యుద్ధము చేయగలరు. ప్రియులారా, మరి ఎందుకు ప్రభు ఏడుకోలేదు?
ఎందుకు ప్రభు చెప్పలేదు, తండ్రిని వేడుకోలేదంటే 54 అన్నారు. నేను వేడుకుని ఎడల ఇలాగూ జరగవలెనను లేఖనము ఎలాగ నెరవేరునని అతనితో చెప్పాను. అంటే లేఖనము ఏం చెబుతుందో, ప్రియులారా, ప్రవక్తలు ఏం చెప్పారో కింద 56లో చెప్తారు. ప్రవక్తలు లేఖనం ఏమవ్వాలంటే నెరవేరాలి. ప్రియులారా, ఈ ప్రవక్తలు చెప్పినది అలాగే దైవ గ్రంథము చెప్పుచున్న విషయాలు ఏమవ్వాలంట, జరగాలి కాబట్టి అందుకే మనుష్య కుమారుడు ఇలాగ వెళ్ళిపోతున్నాడు అని రాశారు. మనుష్య కుమారుడు ప్రియులారా అలాగనంట ఆయన వెళ్ళిపోతున్నాడు అని రాశారు. ప్రియులారా, కాబట్టి అందుచేతనే లేఖనము నెరవేరాలి. ఆ గడియలోని యేసు జన సమూహము చూచి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గుదియులతోనూ నన్ను పట్టుకుని వచ్చితిరా. నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు ఎందుకు? అయితే ప్రవక్తల లేఖనము నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యుల అందరూ ఆయనని విడిచి పారిపోయేరి. ప్రియులారా, అందుకే ముందు శిష్యులు నీ గురించి మేము అభ్యంతరం పడము ఏమన్నారు? నీ గురించి మేమేం చేయము, అభ్యంతరం పడము. నీ కొరకు ఏం చేస్తాము, మా ప్రాణాలు కూడా పెడతాము. ఏం పెడతామన్నారు? ప్రాణాలు కూడా పెడతామని చెప్పినటువంటి వీరు ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు ఇక్కడ ఉన్నారా? లేరు, పారిపోయారు. ఒక్కరు కూడా లేరు అంటండి. అక్కడ మొత్తం అందరూ ప్రియులారా యేసును విడిచి యేసును వదిలి ఎక్కడ వాళ్ళక్కడికి ప్రియులారా పారిపోయినట్లుగా కనబడుతోంది. కనుక ప్రాణం పెడతానన్నారు కదా, నీ కొరకు ప్రాణం పెడతామన్నారు కదా, నీ కొరకు మరణిస్తామన్నారు కదా, చావటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు కదా, మరి ఏరి ఎక్కడా అనంటే ప్రియులారా అందుచేతనే ప్రభువు కూడా వారికి చెప్పారు. ఏమనంటే గొర్రెల కాపరిని పట్టుకుంటారు, కొడతారు, గొర్రెలు చెదిరిపోతాయని చెప్పారు. వాళ్ళు వినలేదు. నా గురించి అభ్యంతరం కలుగుతుంది మీకు అన్నారు, అయినా వినలేదు. నీ కొరకు ప్రాణమైన ఇస్తాం కానీ నిన్ను విడిచి వెళ్ళం ప్రభువా అన్నారు. ఉన్నారా? వెళ్ళిపోయారా? ఈరోజు వెళ్ళిపోయారు. యేసును విడిచి ప్రియులారా వారు వెళ్ళిపోయారు. అయితే నరకబడినటువంటి ప్రియులారా ఆ చెవిని ఆయన ఏం చేశారంటే అతికి వేశారనేది కూడా ప్రియులారా మనము చూడగలము. అది యోహాను సువార్తలోకి ప్రియులారా వెళితే ఆ చెవిని ఆయన ఏం చేశారంటే అతికి వేసిరి అనేది కూడా ప్రియులారా మనము చూడగలమట. యోహాను సువార్త 18:10-11 వచనాల్లో ఉంటుందన్నమాట. సీమోను పేతురునొద్ద కత్తి ఉన్నందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసును కొట్టి అతని కుడి చెవిని తెగ నరికెను. ఆ దాసుని పేరుకు మాల్కు. యేసు కత్తి వరలో ఉంచము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలు నేను త్రాగుతానని ప్రియులారా చెప్పి ఆ చెవిని ప్రియులారా అతికి వేశారు. కాబట్టి అంటే 11 వరకు వేళ అక్కడ వాక్యము. కాబట్టి ప్రియులారా అందుచేతని ఇక్కడ ఈయన కూడా ఏమి రాశారంటే 18:2 చూడండి. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండు వారు గనుక ఆయన అప్పగించిన యోధాకు ఆ స్థలము తెలిసి ఉండేను. అందుకే వారితో అన్నాడట, యేసు ఒంటరిగా రాత్రికాలం ముందు ఎక్కడ ఉంటారో ఆయన నాకు తెలుసు, ఆ ప్లేస్ తెలుసు, కాబట్టి నేను ఆయన ఏం చేస్తాను, అప్పగిస్తాను. ప్రియులారా అప్పగిస్తానని చెప్పి ఆ సైనికులను తీసుకుని వచ్చారు. అయితే యేసు వారితో ఒక మాట అన్నారు. ఏమని అంటే, మరి నా మీదకి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లుగా కత్తులతో గుదియులతో నా మీదకి వచ్చారు. పగటి కాలం అంతా నేను ఎక్కడ ఉంటాను? దేవాలయంలోనే ఉంటాను కదా, దేవాలయంలోనూ బోధిస్తాను కదా, ఊరుల మధ్యలోనే బోధిస్తూ ఉంటాను కదా.
ప్రియులారా, గ్రామాల మధ్యలో పట్టణాల మధ్యలోనే ఉంటారు కదా పగలంతా. కనుక అప్పుడు నన్ను ఎందుకు పట్టుకోలేదు మీరు? అప్పుడు నన్ను ఎందుకు బంధించలేదు? ఎవరు అడుగుతున్నారు? యేసు అడుగుతున్నారు. ఆల్రెడీ శిలువ శ్రమల ఆరంభములో ప్రియులారా, ఆయా గ్రామాలు ఆయా ప్రాంతాలు దూరంగా ఉన్న యేసు ఈ శ్రమల టైములో, ఈ హింసల టైములో, ఈ మరణ సమయంలో ఆయన ఏం చేశారు? దూరంగా లేరు, యెరూషలేముకి వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు? అక్కడ హింస ఉందని తెలిసిన అక్కడికి వచ్చారు. అక్కడ మరణం ఉందని తెలిసిన అక్కడికే వచ్చారు. అక్కడ ఆయన చంపుతారని తెలిసిన అక్కడికే వచ్చారు. పారిపోయారా? మరణ భయం ఉన్న వాళ్ళు పారిపోతారు, దాగుంటారు. ప్రియులారా, ఎవరికి తెలియకుండా వెళ్ళి దాగుంటారు, పారిపోతారు. ఈ మరణ భయం లేనటువంటి వారు ఏం చేస్తారు? ఎక్కడ మరణించాలో అక్కడే తిరుగుతూ ఉంటారు. యేసు అలాగే తిరిగారు. యెరూషలేము దేవాలయంలో కానీ, ఆ యెరూషలేము పరిచర్య ప్రాంతాలలో కానీ ఆయన ఏం చేస్తున్నారంటే అక్కడే తిరుగుతూ ఉన్నారు. అయితే వాళ్ళతో ఏమన్నారంటే, పగలు నేను దేవాలయంలోనే ఉన్నాను కదా, రాత్రి ఇక్కడ బందిపోటు దొంగ మీదకి ఆయుధాలు తీసుకొచ్చినట్లుగా నా మీదకి ఎందుకు వచ్చారు అని అంటే ప్రభువే ఆన్సర్ చెప్పారు. ఏమని? ప్రవక్తలు లేఖనము నెరవేరవలసి ఉన్నది. ఇలాగా ప్రవక్తలు చెప్పింది నెరవేరాలి, లేఖనము చెప్పేది నెరవేరాలి. కాబట్టి ప్రియులారా, అందుకే మీరు ఇలాగున వచ్చారు అని దానికి ఆన్సర్ కూడా ప్రభువే చెప్పారు. కాబట్టి అంటే అలాగ నెరవేరవలసి ఉంది అని. కాబట్టి ప్రియులారా, ఈ దిన అంశములో, పాఠములో, వాక్యములో యేసును గెత్సెమనే తోటలో యోధ సైనికులైన వారికి ఏం చేశాడు అంటే అప్పగించాడు. ఏం చేశాడట? అప్పగించాడు అనే ఆ అంశాన్ని మనము, సైనికులు ఆయనకు కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించి ప్రియులారా ఆయనను ఈ దినము తీసుకువెళ్ళారు. రేపటి నుండి తీర్పు ప్రారంభమవుతుంది. ప్రియులారా, రేపటి నుంచి ఏమవుతుంది? తీర్పులు. ఈరోజు బంధించి చెరసాలకు తీసుకువెళ్ళారు కనుక రేపటి నుండి ఏముంటుందంటే తీర్పు ఉంటుంది. ఈ మాటలు ప్రభు మన వినికుల్లో దీవించుగాక. ఆమేన్. దయగల మా రక్షక, ప్రేమగల తండ్రి, మీకే వందనములు, మీకే స్తోత్రములు. ప్రభువా, మీరు అందించిన ఈ మాటలు ప్రభు, ఈ దిన పాఠము కొంతవరకు మేము ధ్యానం చేసుకున్నా. ఈ మాటలు మా హృదయములో నిలిచి ఫలించినట్లు దీవించమని యేసు నామమున ప్రార్థి